and he swings the ball, and I think they've been pairing off quite nicely. It's gone up in the air, it's gone all the way. Hey, six! తాతయ్య నాకు కార్టూన్ నెట్వర్క్ పెట్టు తాతయ్య. తాతయ్యకి క్రికెట్ అంటే ఇష్టం అని నీకు తెలుసు కదరా. పైన పెద్ద తాతయ్య మీకోసం బొమ్మలు తెచ్చారట, వెళ్ళి తీసుకోండి. టెరిఫిక్ బాల్ ఇన్ స్వింగర్. ఇప్పుడేం చూసారండి, అప్పట్లో శ్రీకాంత్ బౌలింగ్ వేస్తా ఉంటే బ్యాట్ పట్టుకున్నాడు తడిసిపోయేది. శ్రీకాంత్ బౌలర్ కాదు, బ్యాట్స్మెన్. అదేలా గవాస్కర్. గవాస్కర్ బ్యాట్స్మెన్. ఇమ్రాన్ ఖాన్ ఆడిది అసలు ఇండియానే కాదు, పాకిస్తాన్. ఎప్పుడు వెళ్ళిపోయాడు అక్కడికి? కమ్ కమ్. ఓ హాయ్ అంకుల్. హాయ్ హాయ్ అంకుల్. హీస్ చెరీ, మై క్లోజ్ ఫ్రెండ్. చెరీ మై ఫాదర్ ఇన్ లా. నమస్తే అంకుల్. మావాడికి కొంచెం మర్యాదలు ఎక్కువలేండి, నీకే కొంచెం తక్కువ. ఓకే, హీ శివాజీ మై కో బ్రదర్. హాయ్. అండ్ రెండు ఓల్డ్ బాబు. ఓల్డ్ కాదండి, గోల్డ్ బంగారు బాబు అండి. ఏంటండి చెయ్యి మంచి స్ట్రాంగ్ గా ఉంది. జిమ్మా రమ్ము అప్పుడప్పుడు బీర్ కూడా వేస్తాం. Oh, it's a six. Please sit down. India-Pakistan match. It's very interesting. వాన్ అంకుల్, మీరు ఇంకా క్రికెట్ చూస్తున్నారా ఏంటి? ఈ మ్యాచ్ ఫిక్సింగ్లు ఇవన్నీ జరిగా కూడా వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. 11 ఫూల్స్ ఆడుతుంటే 11,000 ఫూల్స్ చూస్తారని బెర్నార్డ్ షా అన్నారు. తెలీదా మీకు? అంటే మేము ఎదవలమా? ఏ పోనీ, నువ్వు అలా మాట్లాడకూడదు. ఎవరిష్టం ఆడది, వాళ్ళ క్రికెట్ ఇష్టం, అందుకే క్రికెట్ చూస్తున్నారు. No, 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 no. The thing is, Cherry. ఇదిగో అబ్బాయి బోని, సంజన వెర్లీ మార్నింగ్ నుంచి నీ కోసం 4 times అడిగింది అబ్బాయి. ఒకసారి పైకి వచ్చి కలు. Oh, hey Cherry, రా, I will introduce her. ఇప్పుడే వస్తానండి. How are you? This is the big palatial building. Okay Cherry, they are Sanjana's grandparents. నమస్కారం అండి. హాయ్ కిడ్స్, ఫర్ యు. Oh, okay Cherry, come. వస్తానండి. Auntie, నా ఫ్రెండ్ Cherry and మా విశాలాక్షి ఆంటీ ఫ్రమ్ న్యూయార్క్. విశాలాక్షి ఆంటీ అంటావేంటబ్బాయ్? ఇష్యూ అను సింపుల్ గా. ఏమండి మీరు ఉండేది అమెరికాలోనేనా? మీరు స్పిల్బర్గ్ గానీ జేమ్స్ కెమెరన్ గానీ ఎప్పుడు కలవలేదా? కలిసి ఉండాలండి, లేకపోతే టైటానిక్ లో వేరామ హీరోయిన్ ఎందుకు? అంటే అబ్బాయి వాళ్ళుండేది హాలీవుడ్, మేమేమో న్యూయార్క్. అవునండి. మీరేంటి చుక్కల టై కట్టారు? బొమ్మల టై కట్టమని పొద్దున్న చెప్పానా? పదండి, బొమ్మల టై తీసి పక్కన పెట్టాను కూడా. 10 సార్లు చెప్పించుకుంటారు ఏ విషయమైనా. హే పింకీ, పింకీ ఎక్కడున్నారు? బన్నీ, పింకీ ఎక్కడున్నారా? బన్నీ ఎక్కడున్నారు? ఎక్కడ? హే, పింకీ. Okay, Sanjana, this is my best friend Cherry, and Cherry, she's my fiancée Sanju. హలో. She's shocked. అంకుల్ ఈ రోజు ఐస్ క్రీమ్ కొనిస్తేనే పిన్నితో మాట్లాడనిస్తాను. అవును అంకుల్. Okay Cherry, you talk to her. ఏంటి రివెంజా? రివెంజా నీ మీద? నా రేంజ్ ఏంటో నువ్వు అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నీతో పెట్టుకుంటానా? బోని నా ఫ్రెండ్ అమ్మా, మ్యారేజ్ సెటిల్ అయింది, పేరెంట్స్ రావడానికి ఇంకా 10 రోజులు టైం ఉంది, కొంచెం తోడుంది కానీ రాని బలవంతం చేస్తే వచ్చానంతే. దట్స్ ఇట్. జోక్లు వేస్తున్నావా? నువ్వు ఇచ్చిన జోల్ట్ కి జోక్ లేయడం కాదు, చదవటం కూడా మానేశాను. చూడు, నేను నిన్ను ఫూల్ చేశాను, నువ్వు నన్ను ఫూల్ చేశావు, అకౌంట్ సెటిల్ అయిపోయింది. ఆయన బుద్ధున్నాడు ఎవడని నీతో మళ్ళీ పెట్టుకుంటాడా? అమ్మో, నో వే. నమ్మాలా? నా ఆల్రెడీ చెప్పావు కదమ్మా, మూగోడు ప్లస్ గుడ్డోడు ఈజ్ ఈక్వల్ టు పిచ్చోడని. లైఫ్ లో మర్చిపోతానా? వస్తానే. ఏంటండి గోరింటాకు పెట్టుకుంటున్నారా? మరేంటి ఒక చెక్కి పెట్టుకున్నారు? రెండో చేతికి పెట్టుకోవాలంటే ఇంకో మనిషి ఉండాలి కదా. నేనున్నాను కదండి, ఏది మీ చేయి ఇవ్వండి. అయ్యో వద్దండి. పర్లేదు ఇవ్వండి, నాకు గోరింటాకు పెట్టవచ్చు. అప్పప్ప, ఏం జాతకం అండి? మీరు జాతకం కూడా చెప్తారా? అందరికి చెప్పలేను కానీ అమ్మాయికి మాత్రం సూపర్ గా చెప్తానండి. అయితే చెప్పండి. ఓకే, ఈ గీత ఇలా ఉంది అంటే మీ పేరు గీతాంజలి?
ఓకే, ఈ గీత ఇలా వెళ్ళి ఇలా తిరిగి ఇక్కడ కలిసిందంటే మీరు ఖచ్చితంగా ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తుంటారండి. ఓకే ఓకే, ఈసారి మాత్రం సీరియస్ గా చెప్తానే. ఈ గీత ఇలా ఇటు వెళ్ళిందంటే ఇప్పుడు మనం భోజనం చేయబోతున్నాం అండి. మరి వంట ఎవరు చేయబోతున్నారో అది కూడా చూసి చెప్పండి. అంటే ఇంకా వంట చేయలేదా? మ్మ్హ్మ్. ఇవాళ మీరు చేయకూడదా? నేనా? ఏరా కృష్ణ, రోజు మనమే చేయాలా? ఒకరోజు ఆయన చేయకూడదా? సరే, వంట చేయటం ఒకటే కాదు, బట్టలు ఉతకడం, అంట్లు తోవడం, ఇల్లు తోడడం, మొత్తం ఈ రోజంతా అన్ని పనులు నేనే చేస్తాను. కానీ నేను అడిగే పొడుపు కథకి మీరు సమాధానం చెప్పాలి. అలాగే మీరు కూడా నన్ను అడగొచ్చండోయ్. అయితే ముందు నేను సరే అడగండి. ఏం అడగాలబ్బా? అర లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? ఏంటి? అర లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? ఆల్రెడీ పాలు నీళ్ళు కలుపుతాడు కాబట్టి పావు లీటర్ ఉంటాయి. ఓడిపోయారు. నేను అడిగింది పా అక్షరం గురించి. ఓ. అర లీటర్ పాలల్లో ఒకే పా ఉంటుంది. పా, అతను కొట్టేశారండి. నా చిన్నప్పుడు అన్నానండి. ఏమైనా మీరు టూ ఇంటెలిజెంట్ అండి. మరేమనుకున్నారు? అయ్యో, వర్షం తడిచిపోతారండి. వర్షంలో తడవటం నాకు ఇష్టం. ఈ వర్షం నా ఫ్రెండ్. మీరెళ్ళి వంట చేయండి. ఈ రండి ఎక్కువ అంటే జలుబు చేస్తుంది కానీ వంట అయింది, రండి మెక్కుదాం. నో, ఈ రోజంతా నేను చెప్పినట్టు మీరు వినాలి. నేను ఇక్కడే తింటాను, ఇక్కడికే తీసుకురండి. గీత గారు, ఎవరి గీత గారు, ఇదిగోండి తినండి. తినిపించండి. కొన్ని గొడిగైనా పట్టుకుంటారా? ఏమండి చరణ్ గారు, ఏంటండి? నాకు ఆఫీస్ కి టైం అవుతుంది. నేను బయలుదేరుతున్నాను. మీరు కృష్ణ గారికి పాలు పోసి ఈవినింగ్ అలా బయటికి తీసుకెళ్ళండి. హలో, మీరు చెప్పే పనులన్నీ చేస్తానన్నది నిన్నటి వరకే. ఈ రోజు కూడా చెయ్యాలంటే నేనేసే పొడుపు కథకి మీరు సమాధానం చెప్పాలి. అయితే అడగండి. ఎలాగూ గెలిచేది నేనే కదా. ఏరా కృష్ణ? నిజమేనండి, మీరు అసలే టూ ఇంటెలిజెంట్. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ అడగాలి. ఉమెన్ కి ముందు కౌ వెనకాల ఉండేదేంటి? ఉమెన్ కి ముందు కౌ వెనకాల ఉండేది ఏంటి? చిచి, ఇది పొడుపు కదా. మీకు ఆన్సర్ తెలుసా తెలీదా? అది ఏం వ్రతం? క్యాడ్బరీస్ వ్రతం. క్యాడ్బరీస్ వ్రతమా? యా, కేదారేశ్వర గౌరీ వ్రతం అని ఏమైనా అన్నారా? ఎగ్జాక్ట్లీ మ్యాన్. మరి అందుకే నేను నా పక్కన ఉండమనేది. అవును, ఇంతకీ ఆ వ్రతం అంటే ఏంటి? అంటే అసలు ఈ వ్రతం గురించి నీకేం తెలీదా? నో చెరీ, ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? చెప్తాగా. పోనీ కేదారేశ్వర గౌరీ వ్రతం అంటే పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి రంగురంగుల డ్రెస్సులలో చిత్ర విచిత్రమైన గెటప్లతో ఫ్యామిలీ అంతా కలిసి చేసుకునే గెట్ టుగెదర్. యాక్చువల్లీ బోని అర్థమైంది. అంటే మా యుఎస్ లో యూజువల్ గా చేసుకునే హాలోవెన్స్ డే. Am I right? అదే నీలో నాకు నచ్చింది కూడా ఇదే. ఇలా ఇంటిస్తే చాలు, అలా క్యాచ్ చేసేస్తావు కదా. ఐ లైక్ ఇట్. పోనీ యో మ్యాన్, అంటే నేను వేసే డ్రెస్ చూసి టోటల్ ఫ్యామిలీ అంతా షాక్ అయిపోవాలి. Yes. మామూలు కాదు. ఇంతకీ ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది? ఐడియా. మీరేంటయ్యా మాలి తప్పండి. ఇదిగో గోల్డ్ బాబు, అబ్బాయి బోని ఇంకా రాలేదు. ఒకసారి హోటల్ కి ఫోన్ చేయలేకపోయావా? చేహాం, రిసెప్షన్ ఉంది. పెళ్ళి అవ్వకుండా రిసెప్షన్ అంటే అని పెట్టాం. అది హోటల్ రిసెప్షన్ అండి. తెలుసండి,
పెళ్లి మండపంలోను రిసెప్షన్ హోటల్లోనూ చేస్తారు అమెరికా నుండి వచ్చేస్తారు బోని బయలుదేరాడండి. ఆ, కంగారడకూడదు. పువ్వు తీసుకోని ఎవడరాదా పులిహాసం వేసుకుని డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తాడా? థ్యాంక్ యూ శుభమాని వ్రతం దొరుకుతూ ఉంటే ఈ వెకిలి వేషాలు ఏంట్రా? ఏంటిది ఏంటమ్మా ఇది? స్పైడర్ మ్యాన్ అన్నాయ్ న్యూయార్క్ లో చాలా ఫేమస్ లే కానీ ఇక్కడికి ఎందుకు వేసుకొచ్చాడు ఒక్క నిమిషం అంకల్. ఆ, హే చెర్రీ వాళ్ళంతా షాక్ అయ్యారు కదా. ఇంకా తేరుకోలేదు. ఓ మరి వాట్ నెక్స్ట్? డ్రెస్ చేంజ్. ఓకే ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా ఇప్పుడు మీరంతా పంచామృతం తీసుకోవాలి. హే వెరీ ఫనీ యార్. అవును చెర్రీ ఆ. వాళ్ళంతా చిత్ర విచిత్రమైన గెటప్ లో వస్తారన్నావు, మరి పట్టుబట్టలో ఉన్నారేంటి? మా ఊర్లో రకరకాల డ్రెస్ వేసుకుని చేసుకుంటారు ఈ వ్రతం. ఓ. సిటీలో ఇంతేనేమో. పోనీ వాళ్ళే ఫాలో అయిపోతాం. ఓకే అచ్చరే నువ్వు కూడా వాళ్ళలాగే డ్రెస్. నేను డామినేట్ చేయకూడదని బోని. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ చెర్రీ, థ్యాంక్ యూ. ఏది బ్యూటిఫుల్. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త కానీ జారిపోతుంది. పావనం శుభం. పంచామృతం తాగేస్తారండి వీళ్ళు. ఏ తాగకూడదా? తా- కమాన్ చెర్రీ, చిన్న చిన్న వాడికి నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాగా. అది కాదు బో. కమాన్ చెర్రీ కమ్. అయ్యా పంచామృతం తీసుకోండి, మీరు కూడా తీసుకోండి అమ్మా. కేదారేశ్వర పాదోదకం పావనం శుభం. ఏ చెరి ఆ. పానీపూరి తిందావా? నెక్కుతుంది చాలదా? పద. నాకు పానీపూరి అంటే ఇష్టం. ప్లీజ్ చెరి తిందాం. ఏం చేస్తాం, నువ్వు గెలిచావుగా ఈ రోజు. పద. ఓ ప్లేట్ పానీపూరి. హలో ఆంటీ. ఆంటీ మీకు మమ్మీ ఉన్నారా? ఏ పోనీ డాడీ? ఏంట్రా నీ ప్రాబ్లం? ఆంటీ మనకేం కావాలన్నా మమ్మీ డాడీ ఇస్తారు కదా, మరి మమ్మీ డాడీ లేని వాళ్ళకి ఎవరిస్తారు? వాళ్ళ కోసమే ఫన్ కాలేజ్ చేస్తున్నాం. ప్లీజ్ ఆంటీ మీరు హెల్ప్ చేయరా? సో స్వీట్ ఆఫ్ యూ కిడ్స్. నీ పేరేంటి? డాలీ. వెరీ స్వీట్. ఏ స్కూల్ మీరంతా? బసంత్ క్లాస్ హై స్కూల్. తీసుకోండి. థాంక్స్. ఇలాగే మంచి పనులు చేస్తుంటే ఇటువంటి గిఫ్ట్స్ ఇంకా బోల్డ్ అని వస్తాయి. ఎప్పుడు మంచి పనులు చేస్తున్నారు. ఏ? Good girl. అది. 10 రూపాయలు ఇంకా చెల్లింపు లేదా? చూస్తున్నావు? ఏం చేయమంటావు? ఆ, నన్ను అడిగి తెల్లగా తెచ్చుకోమంటావా? ముద్దుంటక్కర్లేదా మీకు? తెల్లా? చిచ్చి. ఆహాహా. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారండి. అమ్మా వీడు వాడే. సార్ వచ్చారా సార్? నేనే సార్ ఫోన్ చేసింది. ఏంటి నా సార్? పేరు ముద్దు కృష్ణ. సార్ ఈ ముద్దు నీకు కాదు, నీలో ఉన్న చైతన్యానికి, నీలో ఉన్న హానెస్టీ. మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను. వెళ్ళి వాడిని అరెస్ట్ చేయండి సార్. పింకీ. గుడ్ నేమ్. పదండి సార్. నీ పేరేంటి? కార్తిక్. నీ పేరు? వంశీ. ఓ, ఆ, ఈ చిన్న పిల్లలకు చాక్లెట్లు పెట్టింది నువ్వేనా? నేనే. యు ఆర్ అండర్ అరెస్ట్. గుర్తులేదా? ఓహో, ఏంటి చాక్లెట్లు మత్తు మంది పెట్టి చిన్నపిల్లలు దుబాయ్కి అమ్మేస్తా అని చెప్పాడా? ఎస్, బాధ్యత గల పౌరుడు కాబట్టి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా నిన్ను నా చేతుల్లో పెట్టా. అలాగే మీ చెవులో పువ్వు కూడా పెట్టాడు. ఆ? ఏం లేదు సార్, మా బాబాయ్ అండి. నేను నీకు బాబాయ్ ఏంటాయ్? ఏ నా బాబాయ్ కదా? ఇవాళ పొద్దున మాటల్లో మ్. అన్ని డిపార్ట్మెంట్ లో కల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈజీగా ఫుల్ చేశానండి. నేను ఎప్పుడు అన్నాను? నేను ఎందుకు అంటానండి? ఇవాళ పొద్దున టిఫిన్ చేస్తాను లేదు. మ్. ఏంటి బాబాయ్ నువ్వు కూడా? డిపార్ట్మెంట్ సంగతి నాకు తెలియదు కానీ మన ఏరియా ఎస్ఐ ముద్దు కృష్ణ మాత్రం కళ్ళ కూడా ఎదవం చేయలేవని అన్నానండి. చేసావా? నువ్వు నిజంగా గ్రేట్ బాబాయ్. ఇదిగో 10 రూపాయలు, నువ్వే గెలిచావు. సార్ ఉంటాను సార్. ఓకే, ఓకే. బాబాయ్ ఇంట్లో 10 కలుద్దాం. రూపాయలు ఏంట్రా నాయనా? సార్ అసలు ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ 10 రూపీస్ కోసం ముద్దు కృష్ణ ఎదవా. కానిస్టేబుల్, Yes, sir. మీకు ఆట కావాలా పాట రెండు కావాలి, కావాలా? సార్. నేను పాడతాను,
వీడితో మీరు ఆడుకోండి జింజనక జింజనక జోలితార, జింజనక 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 బోలితార బోలి బోల్తార బోలి బోలితార బోలి బోల్తార 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 బోల్తార. గీత గీత హలో ఏంటమ్మా 9 ఇంకా పడుకున్నావు? ఆఫీస్కి వెళ్ళవా? గీత నిన్నే లే వంట గింట అని ఎవడు చేస్తాడు? లే ఏంటి ఒళ్ళు కాలుతుంది? సారీ చెరీ, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేచి అన్ని పనులు చేస్తానే. ఏ ఇంత జ్వరం పెట్టుకునేంటి? నువ్వేమీ చెయ్యక్కర్లేదు, నువ్వు పడుకో, నేను ఇప్పుడే వస్తాను. సారీ చెరీ, ఈ రోజంతా నేను కష్టపెట్టాను. ఇష్టపడే వాళ్ళ కోసం ఏం చేసినా కష్టం అనిపించదు. పద. ఈ సారీ ఎలా ఉంది? సూట్ కైతే బాగుండదు, షర్ట్ ప్యాంట్ కుట్టించుకోనా? సార్ ఇది చూడండి, కొత్తగా వచ్చిన హనీమూన్ శారీ. అసలు హనీమూన్ కి బట్టలు ఎందుకు? బోనీ, నీ షాపింగ్ నువ్వు చేసుకో, నా షాపింగ్ నేను చేసుకుంటాను. ప్లీజ్ గో. ఓకే, ఆ సారీ తీయండి. చెప్పండి సార్. సమ్ క్యాజువల్స్ ప్లీజ్, మోర్ ఆఫ్ లైక్ కలర్స్. ఎక్స్క్యూజ్ మీ, యా. ఓ ఏమండి 500 రూపీస్ కి చేంజ్ ఇవ్వరా? ఏంటండి, మీకు ఏం కావాలన్నా నన్నే వెతుక్కుంటూ వస్తారా? అదేంటండి అలా విసుక్కుంటారు? నేను అడిగింది చేంజే కదా. సరే ఇటువంటి. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్. ఓ ఇప్పుడు కూడా అమ్మాయి ఎవరో నీకు తెలియదు కదా? అవును, తెలీదు. రెస్టారెంట్ లో రోజు అడిగింది, ఇక్కడ చేంజ్ అడిగిందా? ఎగ్జాక్ట్లీ, భలే కనిపెట్టేవే. కనిపెట్టలేను అనుకున్నావా? చెప్పు, ఎవరు అమ్మాయి? ఓ తెలీదని చెప్పాను కదా. లుక్ బోని, చేసింది తప్పైనా సరే నిజం చెప్పేవాళ్ళంటే నాకు ఇష్టం. అంటే నేను చెప్పేది అబద్ధం అంటావా? కాదా? కాదు, అయినా నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? నాకు తెలుసు నువ్వు చెప్తోంది అబద్ధం. Shut up! చైన్ తప్పుకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అలవాటు నాకు లేదు. ఎవరికి? సంజుకి చేసి సారీ చెప్పేద్దామని. కాల్ పెట్టేసుకో, వెళ్ళు. గుడ్ ఐడియా. ఏయ్, ఛీ, ఇట్రా. తప్పు చేసింది తను చెప్పాలి సారీ నీకు. తెలుగు అమ్మాయిల సంగతి నీకు తెలీదమ్మా. తప్పు చేయకుండా సారీ చెప్పావో పొరపాటును కూడా నువ్వు ఫోన్ చేయొద్దు. ఫోన్ చేయలేదా? లేదు. సరే పోనీ మనమే చేద్దాం. ఏం అక్కర్లేదు, జరిగిన దాంట్లో మా చెల్లెలు తప్పేం లేదు. అవుననుకోండి, ఎంతైనా మన ఆడపిల్లి వాళ్ళం, మనమే సర్దుకుపోతే పోలే. ఏ ఆ పనేదో మీ ఫ్రెండే చేయొచ్చుగా. చెయ్యొచ్చు, తంది అమెరికన్ కల్చర్, అక్కడి ఆడ స్నేహాలు అవి కామన్. ఆ అమ్మాయి తెలుసని ఫ్రాంక్ గా చెప్పొచ్చుగా, అబద్ధం ఎందుకు చెప్పాలి? కరెక్టే, ఎందుకు ఇలా చేశాడు పోనీ? సరే చేస్తే చేశాడు, సారీ నేను చెప్పాలిగా. అదే నేనైతే ఈ పాటికి 100 ఫోన్లు చేసి 1000 సారీలు చెప్పుండేవాడిని. బుద్ధుందా నీకు? ఎంత భయపడ్డానో తెలుసా? పడిపోతే నేనేదో సరదాగా ఏడిపిద్దామని చేస్తే. ఏడిపించు, అక్కడ వాడు ఏడిపిస్తున్నాడు, ఇక్కడ నువ్వు ఏడిపించు. ఏమైంది గీత? ఆ వెంకటేశ్వరరావు మళ్ళీ ఏమైనా అన్నాడా? ఇంకా వాడి దగ్గర ఉద్యోగం చేయడం నా వల్ల కాదు. ఏమైంది అసలు? నాతో చెప్పొచ్చు కదా, మా మంచి గీత కదా, చెప్పు, నాతో చెప్పు. రేపు మా ఆల్ ఇండియా రేడియో యానివర్సరీ ఫంక్షన్, కంపల్సరీగా అందరూ కపుల్తోనే రావాలంట. ఆ వెంకటేశ్వర్ల గాడేమో నాకు పెళ్ళం లేదు, నీకు మొగుడు లేడు, మన ఇద్దరు జంటగా వెళ్దాం అంటున్నాడు. వెళ్తే వాడితో ప్రాబ్లం, వెళ్ళకపోతే నా ఉద్యోగానికి ప్రాబ్లం. అందుకే రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ మాత్రం దానికి ఇంత టెక్స్ట్ అయిపోతున్నావు నువ్వు? మరి ఏం చేయాలి? ఇప్పుడు నీకు జంట లేదనే గాడేలా రెచ్చిపోతున్నాడు. వుడ్ బి ప్రాబ్లమ్ సాల్వ్. అంటే నేను నీకు జంటగా నటించడానికి కూడా సరిపోనా?
ఎరా కృష్ణ ఇద్దరు బాగున్నావా అదే. ఆడికి కూడా ఓకే నీకు ఓకే డియర్ ఫ్రెండ్స్, ఆకాశవాణి వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. మిమ్మల్ని అందరినీ జంటలుగా ఎందుకు రమ్మన్నానంటే ఇదేదో అఫీషియల్ ఫంక్షన్ లా కాకుండా ఫ్యామిలీ ఫంక్షన్ గా చేయాలనే ఉద్దేశంతో. అందుకే జంటలుగా రాని వాళ్ళందరినీ పనిష్ చేస్తానని చెప్పి స్ట్రిక్ట్ గా కూడా చెప్పాను. థ్యాంక్ యూ. నౌ ద ప్రోగ్రామ్ కమెంట్స్. మన గురించి మన లైఫ్ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారో విందామా? ముందుగా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ రామలక్ష్మి గారు. డ్రెస్ అదిరిందండి. గీత పక్కన మాత్రం ఉండాలిరా. ఏజ్ కూడా బాగా తగ్గించినట్టున్నారు. అడ్డం చూడరా. గీత పక్కన మాత్రం ఉండాలిరా. గీత పక్కన ఆల్రెడీ ఎవడో ఉన్నాడండి. ఎవరు వాడు? మన రాజ్ కపూర్ అండి బాబు. ఆ రోజు తుఫాన్ లో ఉరువులో వచ్చి మెరుపులో తనుకుపోయాడు కదా, ఇప్పుడు పిడుగులో ఊడిపడ్డాడు. ఇది స్టాఫ్ ఫంక్షన్, నువ్వేంటి ఇక్కడ? ఏంటి నా వుడ్ బి అండి చరణ్. గీత నువ్వు వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వు. నేను బాబాయ్తో మాట్లాడేసి వస్తా. ఓకే. బాబాయ్ గారు మనం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుందాం. బాబాయ్ గారు మీరు హైదరాబాద్ లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 15 సంవత్సరాల నుంచి. అయితే మీరే కరెక్ట్. దేనికి? చెప్తాను పదండి. ముందు కూల్ డ్రింక్ తీసుకోండి సార్. బాబాయ్ గారు నాకు మంచి బిజినెస్ ప్లాన్ ఒకటి చెప్పండి. బిజినెస్ సార్? ఏ మాత్రం పెడతావు ఏమిటి? ఓ 5-6 లక్షల దాకా రావచ్చు. రావచ్చా? ఎక్కడి నుంచి? బాబిస్తాడండి. బాబా? ఆ. ఎవడు బాబు? మీ బాబా? చంద్రబాబు. ఏం వెటకారంగా ఉందా? చంద్రబాబు నీకెందుకు ఇస్తాడు? మరి లొంగిపోయిన నక్సలెట్లు పునరావాసం కింద ఎవరేంటి? అంటే నువ్వు రాజీ పడ్డ మాజీ నక్సలైట్ ని. అబ్బో పేల్చాం ఎన్ని బస్సులు పేల్చాం, ఎంత మందిని కాల్చాం, ఎన్ని బ్రిడ్జిలు కూల్చాం. చివరికి హింసతో విసిగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతామని మొన్నే కామెడీగా సీఎం దగ్గర లొంగిపోయా. అవును నా గీతేది? గీత ఎక్కడున్నావమ్మా? మనకి రోజు కథలు చెప్పే గీతాంజలి గురించి ఆమె కాబోయేవాడు ఏం చెప్తాడో విందాం. ప్లీజ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాకు అందానికి అర్థం తెలీదు. ఆ అమ్మాయిని చూసేదాకా, అమాయకత్వం అంటే ఏంటో తెలీదు. ఆ అమ్మాయితో మాట్లాడేదాకా, 7 అడుగుల మీద నమ్మకం లేదు. ఆ అమ్మాయితో వర్షంలో కలిసి నడిచేదాకా, ఎండాకాలంలో జాబిలి, వర్షాకాలంలో గాలి, శీతాకాలంలో చలి అన్ని కలిపితే నా గీతాంజలి. మూడు చాలా ఇంకోటి పురమాయించిన. ఇవి 3 పెడతారు బావా. తెలుసమ్మా, మా ఏ రాష్ట్రంలో 3 ఆడతాం, ఇక్కడ 3 ఆడుతున్నారా లేదని సెక్స్ చేస్తున్నాం అంతే. మొదలెడదామా? అబ్బాయి బోని రాయ్యా. క్రికెట్? నో 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 నో, ఇట్స్ ఎ ఫూలిష్ గేమ్. ఐ వోంట్ ప్లే. రాదని చెప్పొచ్చుగా. ఇదిగా గోల్డ్ బాబు అట్టా అంటావేంటి? నువ్వు రాయబోని. ఇదిగా అబ్బాయి ఇట్టా అంటే ఆట నీ అట్లా ఆడతాడు తెలుసా? ఇట్టాకి బాల్ ఉంటది, ఎంత పెద్ద బొంగు ఉంటది, ఇక్కెట్లు మాత్రం ఉండవు అంతే. అదే ఆట బేస్ బాలా. నో 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 నో, బేస్ బాల్ ఆంటీ. ఆంటీ అన్న దిష్యు అనమన్నానా? ఒత్తి ఆడొచ్చు కదా. రాక కాదు, ఇంట్రెస్ట్ లేక. చూస్తారా? యా. క్యాచ్. అవుట్. కమ్ ఆన్ జెర్రీ, కమ్ ఆన్. యా, కమ్ ఆన్. ఇదిగో రండి, అందరూ అక్కడ ఏం చేస్తున్నారు? ఏంటి గోల్డ్ బాబు గారు మీరు కీపింగ్ చేస్తారా? బాగోదండి, ఇక్కడ మాంగారు ఉన్నారు. మనకి ఇలాంటి కీపింగ్ లని ఏ రాసరా? ఏమండి ఆ కీపింగ్ కాదండి, వికెట్ కీపింగ్. నేను అదే అనుకున్నాను. ఓ ఇది కావండి, నేను ఒక్కనే ఏం చేయాలి? మీరు అందరూ రండి. మీరు కొంచెం దూరం వెళ్ళండి. మాంగారు మీరు అక్కడికి వెళ్ళండి. ఇదిగో గోల్డ్ బాబు ఇక్కడ నుంచి రండి చాలా. అలాగే. లెట్స్ స్టార్ట్. ఏయ్, ఎవరైనా బాల్ మిస్ చేశారో నేను మనిషిని కాను. అది మాకు ముందే తెలుసు. యా. ఇది కావా, నువ్వే పెట్టుకోవాలి, నా వల్ల ఎలాగ అవ్వదు. నేను చూసుకుంటాలే. రెడీ రెడీ. థ్యాంక్ యూ మ్యాన్. ఇదిగో చూసుకునేవే, ఇక్కడ కర్రలు అడిపోతున్నాయి, కష్టపడి బాధ్యం. నెక్స్ట్ ఎవరు వస్తారో? రండి రండి, కమాన్. ఏ బాల్ రండి ప్లీజ్. అయ్యి బాబోయ్, మాంగారు చంపేస్తాడు. కష్టమే. ఐడియా. అంకుల్ అంకుల్ మీరు ఆగండి, తాతయ్య అడిద్దాం. కరెక్ట్, నువ్వు ఉండరా. తాతయ్య మీరు ఆడం తాతయ్య. వద్దురా,
మీరైతే చాలా బాగా ఆడతారు కదా తాతయ్య. ఆడను తాతయ్య. నేను ఆడి చాలా కాలం అయిందిరా. అంకుల్ కి అంపైరింగ్ ఎక్కువ. తాతయ్య అయితే సిక్స్లు కొడతారు, మీకేం తెలుసు? సిక్స్ లా ఒక్క బాల్లో లేపేస్తాను వాడంకల్. బెదరు నువ్వు అవుట్ అయ్యాగా అంపైరింగ్ రా. మీరు ఆడండి బాగారా, మీ వెనకాల నేనున్నానా. ఏ కమాన్. ఆల్ ది బెస్ట్. గుడ్ షాట్. Hey Cherry, what the hell is this? That was easy catch and you just dropped it. Arey, come on, too much here. Too much. కావాలని వదిలేశాను. What? ఆయన ఓడిపోకూడదు. క్రికెట్లోనే కాదు, దేనిలోనూ ఓడిపోకూడదు. బోలే ఓ బోలే తు రూటా దిల్ టూటా మేరే యార్ కో మిలా దే. దేవుడి దగ్గర ఆ హిందీ పాటలేంటి? ఆయనకేం అర్థం అవుతుంది? దేవుడు సర్వాంతర్యామి, ఆయనకు అన్ని భాషలు అర్థం అవుతాయి. బోలే ఓ బోలే బోలే ఓ ఫోన్ తీ. బోలే. టూటా, దిల్ టూటా. హలో, హలో, ఏమండి ఇది చరణ్ రూమేనా? అవునండి. చరణ్ ఒకసారి పిలుస్తారా? అలాగేనండి. చెరీ, నీకే ఫోన్. ఏమాయ్, అమ్మాయి దొరికినట్టుంది. మనకు వాడు చెప్పలేదు, మనకి ఎలా దొరికిపోయాడు. హలో, ఎరా ఒక్క రోజుకే ఆ అమ్మాయి దొరకపోతే మా అందరితో మాట్లాడాలనిపించిందని ఫోన్ చేసావు. ఇప్పుడు దొరికితే ఫోన్ చేయాలనిపించలేదా? అంటే నాన్న, అమ్మాయి నిన్నే దొరికింది. నేనే ఫోన్ చేద్దానుకునే లోపల మీరే చేశారు. అది సరే, మొత్తానికి కలిసిపోయారు. అమ్మాయిని రేపు సాయంత్రం స్టేషన్ తీసుకురా. స్టేషన్? ఏ స్టేషన్ కి? మేము షిరిడి వెళ్తున్నాం కదరా. హైదరాబాద్ లో ట్రైన్ ఓ పావు గంట ఆగుద్దట. తీసుకొచ్చే వరకు మీ అందరం చూస్తాం కదా. అంటే నాన్న, అమ్మాయిని స్టేషన్ గది తీసుకొస్తే అంత బాగుండదేమో. అంటే రూమ్ తీసుకొస్తే బాగుంటుందా? అది కాదు నాన్న, నేను వ్యర్థం వేస్తారేకా, నేను చెప్పించేయి. అమ్మాయిని తీసుకొస్తున్నావు. హైగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య. చెరీ, ఏమైంది? జయ జయ హే ఏమైంది? మహిషాసురమర్దిని రమ్య అమ్మా, నాన్న, శైలసుతే. దొరికేశారా? జయ జయ హే ఎప్పుడు బయలుదేరుతున్నావ్? మహిషాసురమర్దిని రమ్య కపర్దిక శైలసుతే. వస్తున్నారా? జయ జయ హే ఎప్పుడు? మహిషాసురమర్దిని రమ్య రేపా? కపర్దిక అయితే నేను వస్తాను. శైలసుతే. రమ్య ప్లీజ్, 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 నేను వస్తాను. శైలసుతే. రమ్య నేను వస్తున్నాను అంతే. శైలసుతే. రమ్య కపర్దిక శైలసుతే. ఏయ్, టెన్షన్ గా ఉందా? ఉన్నదేంటి? అవును, ఎప్పుడు చిన్నప్పుడు చూసుంటారు కదా, ఇప్పుడు వాళ్ళు నిన్ను గుర్తుపడతారా? మనం ఎంత ఎదిగినా కన్న వాళ్ళకి ఎప్పుడు మనం చిన్నపిల్లలాగా కనబడతాం. వాళ్ళు గుర్తుపడతారులే గానీ, నువ్వు వస్తావా? ఎప్పుడండి ఇతడు. ఏంటి నా నాన్న ఇంకా రాలేదు? రేయ్, ఏంట్రా ఎంత ఎదిగిపోయావమ్మా? చెల్లి, ఎంత ఏంట్రా ఈ ఓవర్ యాక్టింగ్? లేట్ గా వచ్చింది కదా. ఎక్కువైందా? బాగా తగ్గిద్దాం. ఆ, ఇంటికి వదినెక్కడ్రా? ఎలా ఉంది నాన్న? ఎలా ఉందో మేము చెప్తాం గానీ నువ్వు వెళ్ళి 2 వాటర్ బాటిల్స్ పట్టరా. ఆ? సరే. నీ పేరేంటమ్మా? గీతాంజలి అండి. నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి, నేను అనాథని. మేమంతా ఉండగా నువ్వు అనాథలు అవుతావమ్మా. ఇంకెప్పుడు ఇలాంటివి చెప్పకు. మేము నీకు అత్తా మామలే కాదు, అమ్మా నాన్నలం కూడా. మా అబ్బాయికి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. వదినా, ఈ రోజు నుంచి మనం అంతా ఒక పార్టీ, వాడు ఒక్కడే ఒక పార్టీ. దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 1094 మన్మథ్
షిరిడీకి వస్తే బాగుండేదిరా. కదా ఏముంది లేవే, పెళ్ళైన తర్వాత మనం కలిసి వెళ్ళొచ్చు. రేయ్, మేము షిరిడి నుంచి రాగానే ఫోన్ చేస్తాం, ముహూర్తాలు పెట్టించుకోవాలి, తెలిసిందా? ఏమా వీడేమైనా వ్యర్థ వేషాలు ఇస్తే మాకు ఫోన్ చేయి, లేకపోతే నువ్వే నాలుగు తగిలించు. మన ట్రైన్ ఎక్కండమ్మా. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. జాగ్రత్త, జాగ్రత్త. ఓకే? ఆ. ఉంటావరా? మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అంతే, మనుషులు నచ్చితే చాలు వరుసలు కలిపేస్తారు. ట్రైన్ వెళ్ళిపోయింది, మనము బయలుదేరదామా? నాకు చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పేవాళ్ళంటే చాలా అసహ్యం. ఆ, కానీ కొన్ని అబద్ధాలు తీగా కూడా ఉంటాయని ఇప్పుడే తెలిసింది. ఆ, అంటే యాక్చువల్ గా ట్రైన్ వెళ్ళిపోయింది అనుకుంటా, మనం బయలుదేరదామా? మ్, ఏం బ్రదరు, అక్కడ ఎస్ఎట్స్ ఏమన్నా కొన్నారా? లేదండి, మాక్సిమం ఇన్కమ్ అంతా షేర్స్ లో పెడుతుంటాం. లాకర్ లో ఎట్టచ్చు కదా. షేర్స్ లో పెట్టడం అంటే ఇన్వెస్ట్మెంట్. తెలుసండి, లాకర్ లో అయితే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటదని. ఓ, అన్నయ్య గారు మీరే వచ్చారు. వస్తానండి. ఇట్స్ ఆల్ రైట్. ఏంటి అంకుల్, డాక్టర్ వచ్చాడు, ఎనీ ప్రాబ్లం? అమ్మ కొంట్లో నలతగా ఉంటాను. ఓ, ఆవిడ ఏజ్ ఎంత? 67 ఉంటుంది. ఓ గాడ్, టూ మచ్. ఇప్పటికే 2 years ఎక్కువ బతికేసింది. ఇప్పుడు యాక్చువల్ గా ఇండియన్ యావరేజ్ లైఫ్ వచ్చి ఎంత? కమాన్ టెల్ మీ. 65 అంటే 2 years ఎక్కువ బతికేసినట్టే కదా. ఆ బామ్ గారు, మీరు సడన్ గా బకెట్ తనేకండి, మళ్ళీ అక్కడి నుంచి నేను ఇక్కడ దాకా రాలేను నా పెళ్లి గురించి. అంకుల్ యు వాంట్ టు జాయిన్? యూ గో హెడ్. ఓకే, బాయ్. మా ఇంట్లో ఏ పెళ్లి జరిగినా యాదగిరి గుట్లో పెళ్లి కూతురు చేయడం మా ఆచారం. పెద్ద అమ్మాయిలిద్దరికి అక్కడే చేశాం. అబ్బో, చాలా పవర్ఫుల్ గాడండి. అసలు మీరేం కోరుకోక్కర్లేదు, మనసులో అనుకుంటే అన్నీ అని తెలిసిపోతాయి. మా ఆవిడ కూడా అక్కడే పెళ్లి కూతురు చేశారంటండి, అందుకే మా మామగారికి గోల్డ్ దొరికింది. సంజున్ కూడా అక్కడే పెళ్లి కూతురు చేద్దాం డిసైడ్ అయ్యాం. మీరు కూడా వస్తే బాగుంటుంది. అయ్యో అలాగే, తప్పకుండా. ఈ సాంప్రదాయాలకు ఇష్టపడే కదా అంత దూరం నుంచి వచ్చి మీ సంబంధం చేసుకుంటున్నది. చాలా సంతోషం, అందరం కలిసే వెళదాం. ఓకే. మీరేం టెన్షన్ పడకండి సార్, అక్కడ పోదారు మనకు బాగా తెలుసు, అన్ని ఆడి దగ్గర నుంచి చూసుకుంటాడు. ఒక్క రోజుకి ఇంత పెద్ద సూట్ కేసా? ఇంతకంటే చిన్నది లేదండి, సంజయ్ రూమ్ లో ఉందేమో, చూస్తారా? 1 minute. డాడీ, డాడీ నేను చాలా కన్ఫ్యూజ్ అవుతున్నా. ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు. ప్లీజ్ డాడీ, కొంచెం హెల్ప్ చేయవా? హెల్ప్ చేయాలని నాకు ఉంది, కానీ ఇప్పటికే ఆలస్యమైంది. నీకు ఇష్టమైంది వేసుకోమ్మా. ఏది వేసుకోను ఇందులో? ఏంటి పోనీ యాదగిరి వెళ్తున్నావు నువ్వు? యా, నువ్వు రావట్లేదా? మరి అదే నోటి దాకా వచ్చిన చాంపియన్ ఒంటి మీద పోసుకోవడం అంటే. వాట్ యు మీన్ బై దట్? పోనీ ఇప్పుడు అందరు యాదగిరి వెళ్ళిపోతున్నారా? లేడీస్ ని మాత్రం పంపించి జెంట్స్ అందరికి కలిపి ఓ మంచి కల్చరల్ ప్రోగ్రామ్ ఇచ్చావే అనుకో, అలా పడి ఉంటారు అంతే. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు చెర్రీ. మిగతా వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. అంటే మాంగారు లేపడం చూసి మందు పేక అమ్మాయిలు ఇల్లంతా పెంట పెంట చేసేద్దాం అంటావు. చేద్దాం, ఎన్నాళ్ళకి నచ్చావే, నాకు మాత్రం ఇద్దరం. ష్యూర్.
ఇంకా రేపు చూడు ఇల్లు ఇరాసరం అయిపోతుంది. Yes, kids, get into the cars. పాలు తాగకపోతే జర్నీలో ఆకలి అంటావు. నువ్వు యూనిక్ తాగకపోతే నిన్ను ఇక్కడే వదిలేసి మేము అందరం వెళ్ళిపోతాం. అచ్చ బాబో ఇన్ని ఇక్కడ వదిలేస్తావా? కళ్ళు పోతాయి. చిన్న పిల్లల దేవుడితో సమానం. అందుకే దేవుడి దగ్గర తీసుకెళ్ళు. అది కాదండి. లక్ష్మీ నరసింహస్వామి అక్కడ. తొందరగా వెళ్ళండి, లేట్ అవుతా. ఆ? మీకు వెళ్ళండి. అయ్యయ్యా, ఏమైంది దీనికి? తినేస్తున్నారు. Sanjana, hurry up. కమింగ్. ఏ పింకీ మ్యాచింగ్ 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 డ్రెస్ ఇస్ ఓకే అండ్ మై బ్యాగ్ ఇస్ ఓకే. అన్ని తీసుకున్నారా? బాబు నాట్ మ్యాచింగ్. ఓకే బాయ్. ఇదిగో ఆ పైన ఉన్నవన్నీ పెట్టావా? ఇవి కూడా పెట్టి. మ్యాచింగ్. సంజన బయలుదేరమ్మా, ఆలస్యం అవుతోంది. గెట్ ఇన్, కమ్. స్టాప్ ఇట్. నేను చెప్పేది చరణ్, నీకేం తెలియదు, ఊరుకో. నువ్వేం చెప్పొద్దు, తప్పుకో. గీత అసలేం జరిగిందో చెప్పు. చెప్పు చెడి. ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటా గీత, కానీ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని ఈనాళ్ళు చెప్పలేదు. బట్ టుడే ఐ వెరీ హ్యాపీ గీత, నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు చెప్పేస్తా. ఐ లవ్ యూ. ప్రేమను తెలియచేయడానికి ఈ పదం వాడతాను నిన్నాను అనుకున్నాను, కానీ ఇదే పదంతో పగ కూడా తీర్చుకోవచ్చని కొత్త అర్థం చెప్పింది సంజన. నేను ఏదైతే జరగాలనుకున్నానో అదే జరిగింది. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఈ పాటికి ఆ ఇంట్లో పెద్ద మీటింగ్ జరుగుతుంటుంది. అమ్మాయితో చక్కగా 7 అడుగులు నడిచేవాడిని తీసుకురారా అంటే 7 సంవత్సరాల అవతల వాడిని దింపావు. వాడికి తెలుగు సరిగ్గా మాట్లాడడం రాదు, తెలుగు తిండి తినడం తెలియదు, తెలుగు పూజలు తెలియవు. అలాంటి వాడు మన అమ్మాయిని చేసుకుని ఏ సుఖపెడతానరా? హలో అంకుల్, చెప్పండి అంకుల్. ఏం ప్రాబ్లం లేదుగా? ఎవ్రీథింగ్ ఓకే? ఓకే అంకుల్, నేను వెంటనే బయలుదేరుతాను. ఇప్పుడే. నేను డెసిషన్ తీసుకున్నాను, దానికి మీరందరూ అంగీకరిస్తారనుకుంటున్నాను. అంటే అన్నాయ్ మనీ అట్లీట్ అంటే పాట. నోర్మి! ఇంతవరకు నీ అమెరికా పిచ్చి మా మీద రుద్దింది చాలు. ఇప్పుడు నేను చేసే చూడు. ఏంటి అంకుల్ రమ్మన్నారు? సంజనాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఏం మాట్లాడుతున్నారు అంకుల్ మీరు? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. సంజన పెళ్లి బోనితో జరగట్లేదు. నీకిష్టమైతే అదే ముహూర్తానికి నీతో జరుగుతుంది. ఏంటి అంకుల్ మీరు? పీటల మీద పెళ్లి ఆగిపోతుందన్న బాధతో నేను ఈ నిర్ణయం తీసుకోవట్లేదు. నువ్వు మా ఇంటికి వచ్చిన రోజు నుండి బోని బదులు నిన్నెందుకు అల్లుడుగా సెలెక్ట్ చేసుకోలేదని నేను అనుకోని క్షణం లేదు. చెప్పు, నీకిష్టమేనా? నా ఇష్టం కన్నా సంజన అభిప్రాయం ముఖ్యం అంకుల్. నాకిష్టమే. నాకిష్టమే. సారీ, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. ఇంకొకసారి చెప్తావా? నిన్ను పెళ్లి చేసుకోవటం నాకిష్టమే చరణ్. నేను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. గుడ్. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. ఇప్పుడు నేను నవ్వాలా? ఎస్, నవ్వాలి. మా నాన్న టికెట్ ఇచ్చి అమ్మ జాతకం వేయించి ఎంతో ప్రేమగా నీ దగ్గరికి పంపించినప్పుడు నన్ను పిచ్చోళ్ళ చూస్తుండే గుర్తుందా?
అలా నవ్వాలి, కానీ నాకు నవ్వు రావటం లేదే. బట్ ఎలాగైనా నవ్వాలి సంజన, నవ్వాలి. ఎందుకంటే అలా నవ్వడం కోసమే, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం ఇచ్చారని అని నీతో అనిపించడం కోసమే ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. నీ పెళ్లి కార్డు నాకు మీల్స్ కూపన్లా ఇచ్చినప్పుడు నేను చంపేద్దాం అనుకున్నాను. కానీ ఇలాంటి దాన్ని నేను ఇష్టపడింది అనుకుని నేనే చచ్చిపోతాం అనుకున్నాను. బట్ నువ్వు పెళ్లి చేసుకోబోయేది బోని లాంటి అమాయకుండని తెలిసాక నీకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాను. సంజన, నువ్వు చాలా తెలివైన దాన్ని. ఎంత తెలివైన దాన్ని అంటే ఎదుటి వ్యక్తి భరించలేనంత తెలివైన దాన్ని. తెలివితేటలతో వ్యాపారం చేయొచ్చు కానీ సంసారం కాదు. ఇద్దరు తెలివైన వాళ్ళు చేస్తే ఆడితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అది కాపురం చేస్తే గందరగోళంగా ఉంటుంది. సంజన, నీ తెలివితేటలకి బోని అమాయకత్వానికి 2 నెలలు చాలు, జస్ట్ 2 months మీరిద్దరు విడాకులు తీసుకోవడానికి. అలా జరగకూడదని ఇదంతా చేశాను. అంతేగాని నీ మీద పగతో కాదు, ఈ పెళ్లి చెడకూడదామని అంతకన్నా కాదు. నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా? మావిడు పిచ్చిమాలో అవ్వండి, మా ఆయన బోలా మనిషి అనే వాళ్ళ సంసారాలు ఎంత హ్యాపీగా ఉంటాయో. ఎందుకంటే అక్కడ అహంకారాలు ఉండవు, అభిమానాలు ఉంటాయి, మాట పట్టింపులు ఉండవు, మమకారాలు ఉంటాయి. ఇదంతా నీకు ఎప్పుడో చెప్పుండొచ్చు, కానీ ఓడిపోయిన వాడు నిజం చెప్తే వేదాంతంలా ఉంటుంది. అది నెగ్గిన వాడు చెప్తే నిజం అనిపిస్తుంది. అయినా నీకంటూ ఓ లాంగ్వేజ్ ఉంది కదా, ఆ భాషలో చెప్తామని ఇదంతా చేశాను. నేను వెళ్ళిన రూట్ కరెక్ట్ కాకపోవచ్చు, కానీ చేరాలనుకున్న చోటు మాత్రం కరెక్టే. సారీ అంకుల్, ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. అంకుల్ బోని చాలా మంచోడు. సంజన అన్న, మీరన్నా, మీ ఫ్యామిలీ అన్నా తనకి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మిమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేయడానికి నేను చెప్పిన ప్రతి పిచ్చి పని గుట్టిగా చేసే అంత ఇష్టం. ఈజ్ రియలీ వెరీ నైస్ పర్సన్ అంకుల్. అంకుల్, మేము వెళ్ళొస్తాం. బోని, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఈ పెళ్లి జరుగుతుంది. దా. ఏం లేదు, నీకు తెలివైన పెళ్ళం కావాలని వాళ్ళు, తెలివైన మంచి పెళ్ళం కావాలని నేను. చిన్న డిస్కషన్ సెటిల్ అయిపోయింది కదా అంకుల్? అవును, సెటిల్ అయిపోయింది నా కూతురి జీవితం. థ్యాంక్స్. ఏంటి అంకుల్, ఉట్టి థ్యాంక్స్ తో పంపించేస్తారా? సంజన పెళ్లి భోజనం చేశాడు మంది, కానీ నేను అందరికీ వడ్డించి మరీ వెళ్తాను. ఓకే, ఉంటాను అంకుల్. ఆల్ ది బెస్ట్ పోనీ. థ్యాంక్ యూ చెరీ. చరణ్, చరణ్, ఐఎమ్ రియల్లీ సారీ. హే, కమ్ ఆన్ సంజన. లేదు చరణ్, నేను చాలా ఫూలిష్ గా బిహేవ్ చేశాను. తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఐఎమ్ రియల్లీ సారీ. హే, ఏంటిది? తెలుసో తెలియకు నువ్వు ఆడిన గేమ్ లో ఇద్దరం గెలిచాను తెలుసా?